రోజు మేము స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కి వచ్చాం. అండ్ దిస్ ఇస్ బిల్లీ గారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచారు. సో ఇప్పుడే మేము అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసాం. నేను మర్చిపోయాను వ్లాగ్ చేయాలి అని. ఇప్పుడు స్టూడియో ఎంటర్ అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు వెళ్ళి రెడీ అయిపోదాం. అండ్ బిల్లీ గారు ఏంటి ఫేస్ మొత్తం ఫుల్ అయించుకుపోయింది. ఓకే గైస్, సీ యూ సూన్. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఎవరు రాలేదు గైస్, కానీ నేను మాస్క్ పెట్టుకుంటున్నా బికాజ్ స్టూడియో రూల్స్. లెట్స్ గో బిల్లీ. ఇంకొక విషయం తెలుసా గైస్, బిగ్ బాస్ సెట్ ఇక్కడే ఉంటుంది. నువ్వు అంటావు ఏంటర్ బిల్లీ. ఇప్పుడు మన మేకప్ రూమ్కి వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత షూటింగ్ వస్తాను. సో గైస్, వీఆర్ హియర్ అట్ అన్నపూర్ణ స్టూడియో. మేకప్ స్టార్ట్ అయిపోతుంది. నేను కొంచెం ఇంట్లో చేసుకున్నాను బికాజ్ బిల్లీ గారు వాజ్ లేట్ యాజ్ యూజువల్. ఇప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ చేసి మొత్తం రెడీ అయిపోయి మళ్ళీ కలుస్తాను. సీ యూ సూన్. స్టార్ట్ చేసేసుకో. ఇద్దరు అవసరం లేదా? నువ్వే చేసేస్తావా దొడ్రే మొత్తం? మరి పట్టుకోవడానికి అవసరం లేదా ఇంకొకరు? బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగల్ అండ్ చట్నీ, నా ఫేవరెట్ షూటింగ్ బ్రేక్ఫాస్ట్. మేబెలిన్ ఫ్లోరా నంబర్ 02. నేను లింక్ వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. హీరో గారు రెడీ అవుతున్నారు షార్ట్కి. బిల్లి గారు, నేనైతే రెడీ అయిపోయాను, నువ్వు ఇంకా రెడీ అవుతూనే ఉన్నావు. కానీ చూడు, నేను నీకన్నా ఫస్ట్ అయ్యాను. ఇంకా 20 minutes ఉంది టైం. బిల్లి గారు చాలా పర్టిక్యులర్ ఉంటారు హెయిర్ స్టైల్ గురించి. కానీ ఇందులో యాంటీ క్లైమాక్స్ ఏంటంటే, ఈ షోలో నువ్వు నేను అగేన్స్ట్ గా ఉండాలి. ఇందులో నువ్వు నేను అగేన్స్ట్ ఈచ్ అదర్ ఉండాలి బిల్లి. ఇదే కావాలా రా నీకు? నేను ఏం ద్రోహం చేశాను రా నీకు? నిద్ర లేకపోతే తెచ్చావు నాకు షో. నా డ్రెస్ బిల్లి గారు ఎలా ఉంది? బాగుంది. ఇది బర్త్డే డ్రెస్ కదా. ఇది నా బర్త్డే డ్రెస్. సో నేను నా అవుట్ఫిట్స్ చాలా రిపీట్ చేస్తూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను కదా మీకు. నేను బర్త్డే తర్వాత ఇది ఫస్ట్ టైం వేసుకున్నాను అండ్ ఐమ్ ఫీలింగ్ నైస్. ఎందుకంటే ఐ రియల్లీ లైక్ దిస్ డ్రెస్. ఇప్పుడు ఒక బ్లాగ్ లో చూపించిన తర్వాత సెకండ్ టైం ఒక అవుట్ఫిట్ వేసుకోవడం కష్టం అయిపోతుంది. చాలా గ్యాప్ ఇచ్చి వేసుకున్నాను. అండ్ పింక్ షూస్ వేసుకున్నాను. అండ్ మంచి ఇలా కొంచెం క్రిస్టల్ మల్టీ కలర్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఒక బ్రేస్లెట్ ఉంది, ఒక వాచ్ ఉంది. దట్స్ ఇట్. ఏంటి మోపి గారు ఎవరెవరు ఉన్నారు ఈరోజు షోలో? ఈరోజు అంతా ఇష్మాన్ జోడీ స్పెషల్ అనమాట. సో శివజ్యోతి గాంగులీ, నేను, నువ్వు, యష్ అండ్ వర్ష 3 జోడీస్ ఉన్నారు. ప్లస్ ది ఎవర్ ఎనర్జెటిక్ సుమక్క. చలో మరి ఎంజాయ్ చేద్దాం. తీసుకున్నారు నా వెయిట్.
శాపములు మెల్లగా పాతికేళ్ళ గుండె గుండె పొంగి పొరలదా ఒకవేళ మిస్ అయితే 1 lakh మిస్ అవుతారు, జాగ్రత్తగా వెళ్ళి తీసుకోండి. తీసుకో అసలు కష్టపడి ఆడి పాట పాడి ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఆడారు అసలు. హెలికాప్టర్ లేదు, ఇది వస్తే రాకెట్ లోపలంటే మెడిటేషన్ చేస్తున్నారు. అది కొంచెం వార్మప్ చేశాను మళ్ళీ బ్లడ్ కదా వెంకయాసనం అది బిడ్డి కదా. డీజే సుమగారికి హాయ్ ఒకటి మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు. అలా ఈ షో అయిపోయిందండి. అండ్ బిల్లీ గారు మొత్తానికి బాయ్స్ టీమ్ని గెలిపించేశారు. సో ఐ ఆల్సో ఫీల్ దట్ ఐ వన్ సమ్ హౌ. మీరు ఇంకా చూడలేదంటే హాట్స్టార్లో తప్పకుండా చూడండి. బిల్లీ గారు ఏంటి మొత్తానికి గెలిపించి పచ్చి వెళ్ళి ప్లీజ్ బిల్లీ, ఇది నా మదర్ టంగ్ కాదు కదా. ఫాదర్ టంగ్ కూడా కాదు. మంచిదే కానీ ఏంటి గెలిపించేశారు. అలా 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 చూస్తూ సడన్ గా గెలిచేయాలని నేను ట్రై చేశాను. ట్విస్టే చేసేసారు. ట్విస్ట్ చేశాను, అలా చేయాలి. కానీ నువ్వు గెలిస్తే మాత్రం నేను కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బికాజ్ నా బిల్లి గెలిపించేశాడు అని. ప్రౌడ్ ఆఫ్ యూ బిల్లి గారు. అండ్ ఈ షో మాత్రం ఈ రోజు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బిల్లి గారు ఇంకా కొంచెం సైలెంట్ గా ఉన్నారు, ఎందుకంటే ఆయనకి షోస్ చేసి చాలా గ్యాప్ వచ్చింది. ఇస్మార్ట్ జోడీ చేశారు అఫ్ కోర్స్. సో అందుకే కొంచెం సైలెంట్ ఇంకా ఉన్నారు. యాక్చువల్గా నేను కూడా సైలెంట్ గానే ఉంటాను. ఈ రోజు ఎందుకు నేను కూడా రెచ్చిపోయాను. బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మన ఆడియన్స్ కి మళ్ళీ కొత్త వీడియోస్ తో మళ్ళీ తొందరగా. yes I hope మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారు. అండ్ స్టార్ట్ మ్యూజిక్ నా ఎపిసోడ్ ఆల్రెడీ ఈ వ్లాగ్ వచ్చేసరికి వచ్చేసి ఉంటుంది. సో అది కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఒకవేళ రాకపోతే చూడండి. ఓకే నా గైస్, ఓకే, we'll see you in another new episode of Ashtrixx very soon. Till then it's bye from Ashtrixx. అమ్మా ఖడ్డాలో పడింది. Ashtrixx.